హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే కారంగా కారా బూందీ అయితే కనుక సింపుల్గా ఈజీగా ఎలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసేద్దామండి. ఎప్పుడు చేసే ఒకటే పద్ధతి కాకుండా మార్చి చేసుకుందాము. అలాగే టేస్టీగా అయితే కనుక రెడీ చేసుకుందాం. ఆల్రెడీ నేనైతే నిన్న మొన్నటి వరకు నేను స్వీట్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేశాను కదా, హాట్ అయితే అప్లోడ్ చేయలేదు. ఈ రోజు నుంచి ఒక 2 days అయితే హాట్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను. అన్ని వీడియోస్ అయితే వాచ్ చేసేయండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నాను. అందులో ఒక 1/2 kg శనగపిండిని అయితే ముందుగానే నేను జల్లించి పెట్టుకున్నానంటే జల్లెడి పట్టుకున్న పిండిని అయితే వేసేసుకున్నాను. 1/2 kg శనగపిండికి అయితే 100 గ్రాములు అయితే కనుక బియ్యం పిండిని అయితే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కారా బూందీ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది వేయండి. కాస్త సాల్ట్ తగ్గించేసే వేయండి, ఎందుకంటే కారా బూందీ చేసిన తర్వాత పైనుంచి మరి కాస్త సాల్ట్ అనేది వేసుకుందాం. ఇలా అన్నీ వేసినాక బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉండలు ఏమీ కట్టకుండా అలాగా కలుపుతూ కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండాలి. ఒకేసారి వాటర్ వేసిస్తే మనకి ఉండలు అనేది కట్టేస్తాయండి. అప్పుడు చాలాసేపు కలుపుకొని అవన్నీ విడగొట్టుకోవాలి. అలా కాకుండా ఈ ప్రాసెస్లో అయితే కనుక చేసేయండి. అలాగే ఈ లోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కంప్లీట్గా చూసారు కదా, ఏ లంప్స్ లేకుండా ఇలాగా మనం రెడీ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కారా బూందీ అనేది ఇలా గరిటలో వేయగానే అలా జారిపోతుంది. దీనికి కారా బూందీ వేయడానికి బూందీ గరిటే అవసరం లేదండి. నేను చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. అలాగే ఈ లోపైతే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఇలా వేసిన ప్రతిసారి కలుపుకుంటూ వేసుకోవాలి కంపల్సరీ. చూడండి, బూందీ వేసుకోవడానికి నేను 2 విధాలుగా చూపిస్తున్నాను. చిల్లీలతో ఈ చిల్లీలు గిన్నెలో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఆ చిల్లీలు కరెక్టే అందరి ఇంట్లో ఇప్పుడు ఉంటుంది కదండి, అందులో వేసుకోండి. సింపుల్గా అయిపోద్ది రెసిపీ అయితే. నేను ఫస్ట్ ఇలాగే కారా బూందీ అనేది మీకు అప్లోడ్ చేశానండి. అందులో నేను ఆ చిల్లె గిన్నెతో వేశాను. ఇక్కడైతే ఈ గరిటెతో వేస్తున్నాను. చూడండి, ఒక గరిటెడు బ్యాటర్ తీసుకొని ఇలా వేస్తే అలా మనకి కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా బాగా హీట్గా ఉండాలి. మరి ఆయిల్ హీట్ లేకపోతే కనుక మనం వేసే కారా బూందీ అనేది షేప్ అనేది సరిగ్గా రాదు. అందుకే ఆయిల్ మాత్రం కంపల్సరీ హీట్గా ఉండాలి. అలా మరి ఓవర్లోడ్ వేసుకోకుండా కళాయిలో మనకి ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు వేసుకోవాలి. ఎక్కువ వేసిస్తే ముద్దలుగా వచ్చేస్తాయండి. ఇలా విడివిడిగా ముత్యాల్లా రావాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఇలాగ నేను చెప్పే ప్రాసెస్లో అయితే కనుక చేసుకోండి. ఇవి చాలా వేగంగా ఫ్రై అయిపోతాయండి. ఒక ఫ్యూ మినిట్స్లోనే మనకి కారా బూందీ అనేది ఫ్రై అయిపోద్ది. మరి మాడిపోయేటట్టు చేసుకోవద్దు. ఇలా కలర్ వచ్చినప్పుడు తీసుకుంటే బయటకు వచ్చినాక మరి కాస్త కలర్ అనేది వస్తుంది. కాబట్టి ఈ స్టేజ్లో తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో చిన్న ఉండిపోయి కదా, అవి కూడా తీసేసుకోవచ్చు. అవి ఒకవేళ ఇలా తీసుకోలేకపోతే నేనైతే ఒక బేసిన్లో వేసుకుంటున్నాను కదా, ఇలా తీసినా రాలేనప్పుడు మనం టీగా స్ట్రైన్ చేస్తాం కదా, ఆ స్ట్రైనర్తో తీసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే వేసిన ప్రతిసారి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గరిటెని అనేది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఆ ఉన్న పిండిని అయితే తీసేసుకోవాలండి. అలా అయితేనే మనకి కారా బూందీ అనేది మంచి షేప్ అనేది వస్తుంది. కంపల్సరీ చేయాల్సిన ప్రాసెస్ అయితే కనుక అదండి. అలా క్లీన్ చేయకుండా వేస్తే కనుక మీకు ఆ డ్రాప్స్ లాగా మనకి ఈజీగా పడవు. మనం ప్రెస్ చేస్తూ పెట్టాలి. అందుకని వేసిన ప్రతిసారి అది క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్గా ఉండాలి. ఈ 2 గుర్తుపెట్టుకుంటే మనకి కారా బూందీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది, టేస్టీగా వస్తుంది, మంచి షేప్లో అయితే వస్తుంది. ఫైనల్లీ చూడండి, నాకైతే కారా బూందీ 1/2 kgకి ఇంత రెడీ అయ్యింది. ఇలా రెడీ అయిన దాంట్లోని ఇంక నెక్స్ట్ అయితే కనుక ఇలాగ సర్వ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేనైతే కనుక పల్లీలు అలా వేసుకొని సర్వ్ చేసుకుంటానండి. అప్పుడు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అందులోనే నేను ఒక 1/2 kg పల్లీలు అయితే తీసుకుంటున్నాను. పల్లీలు ఏంటి నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పేసి మేము పల్లీలు వేసుకుంటాము. అంతకన్నా తక్కువ కూడా వేసుకోవచ్చు. మేమైతే ఒక 1/2 kg వరకు పల్లీలు అయితే వేసుకున్నాను. ఆ పల్లీల్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని పల్లీలు మాడిపోకుండా ఉండేటట్టు చూసుకొని వాటిని తీసి కారా బూందీలో వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద వెల్లుల్లి పైన ఒకటి తీసుకొని బాగా ఇలా కచ్చాగా దంచేసి దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవాలి. పచ్చిది కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసి ఈ రెండింటిని ఫ్రై అయిన తర్వాత అందులో కారా బూందీలో కలిపేసుకుందాం.
పచ్చిది వేసుకుంటే ఫ్లేవర్ అనేది కాస్త ఎకిట్గా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసి వేసుకుంటే ఆ కారా బూందీలో ఎల్లుల్లిపాయను కూడా తినేయొచ్చండి. అంత టేస్టీగా అయితే కనుక ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇవి కూడా వేస్తాం. ఇప్పుడైతే స్పైసెస్ అనేవి వేసుకుందాం. ఇందులోనే మన కారంకి తగ్గ కారం అయితే వేసుకోవాలి. నాకు ఒక 2 స్పూన్ల వరకు అయితే కారం అయితే పట్టింది. అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నానండి. జీలకర్ర పౌడర్ అనేది నెసెసరీ కాదు, అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఉంటే కనుక వేయండి. డైజెషన్కి పనికొస్తుంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేసినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి మనం వేసిన పల్లీలకి కారంకి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ తక్కువగానే వేసుకోండి, అంతా కలిపిన తర్వాత సరిపోకపోతే కనుక అప్పుడు వేసుకుందాం. కారం అది సాల్ట్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. చల్లారిపోతే మనకు కలవదు. ఇవి వేడిగా ఉన్నప్పుడే వెంటనే కలిపేసుకోవాలి. ఎంత గరిటతో కలిపినా కానీ చెయ్యితో కలుపుకుంటే ఆ ఫీలింగే వేరండి. బాగా కలుస్తాయి కూడాను. నేనైతే చేయి పెట్టే కలిపేసుకున్నాను. టేస్ట్ కూడా చేస్తున్నానండి. ఇప్పుడు ఒక పల్లి తీసుకున్నాను, అలాగే కాస్త కారా బూందీ తీసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఫైనల్లీ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి.